హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లింకి వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం కర్తీనా వచ్చామన్నమాట. ఇది క్రిస్మస్ రోజు తీసిన వీడియో అనమాట. నిజంగా సెలబ్రేషన్స్ అయితే అదిరిపోయినాయి అనమాట. ఎంత బాగుందంటే నిజంగా కర్తీనా చూడాలంటే నిజంగా న్యూ ఇయర్ క్రిస్మస్ టైం అనమాట. అంత బాగుంది, మీరు కూడా చూసేయండి. అసలు లైటింగ్ అయితే ఎలా ఉందంటే పగల్లాగా ఉందనమాట. నాకైతే మాత్రం చాలా నచ్చింది కర్తీనా. ఈసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మనము నార్మల్ డేస్లో వెళ్ళాము. ఇప్పుడైతే మనం ఇయర్ ఎండ్ కనుక నిజంగా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. జనాలతో హాలిడేస్ కదా, చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు వచ్చారు. సందడిగా అయితే ఉందన్నమాట. నిజంగా నైట్ టైం లాగే లేదు. మేమైతే నైట్ చాలా టైం అక్కడే ఉండి అయితే రిటర్న్ అయితే అయిపోయాయి అనమాట. కానీ నైట్ అంతా కూడా ఇలాగే సందడిగా ఉంటుంది అనమాట. అమేజింగ్గా ఉంది కర్తీనా. ఖచ్చితంగా కొలంబియాలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసేయండి కర్తీనా ట్రిప్. ఈసారి అయితే చాలా బాగుందన్నమాట. కర్తీనా నిజంగా ఈవినింగ్ టైం వచ్చాము, అది కూడా మనకి న్యూ ఇయర్ క్రిస్మస్ టైం అనమాట. అమేజింగ్ గా ఉంది నిజంగా. నైట్ వెళ్తా షిప్లోకి రౌండ్ వేస్తావా? పార్టీ బోట్స్, డ్రింక్స్ ఫ్రీ. ఎలా అనిపిస్తుంది ముజీ? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నైట్ అంటే కర్తీనా అంటే నైట్. టూరిస్టులు ఎలా కనబడుతున్నారు ఇక్కడ? అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు, అలాగే చెన్నై వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంది నైట్ ఫీల్? చాలా అంటే చాలా బాగుంది. ఇదే మనకి నైట్ అంతా ఉంటుంది ఇలా సందడిగా ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, ఈవిడే ప్రేమ దేవత అనమాట. ఈవిని టచ్ చేసి అనుకుంటే వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. అందుకని ఈమెని టచ్ చేస్తారనమాట. అక్కడికి వచ్చి ఈమె అయితే కొంచెం మనకి అంటే నెక్కడగా ఉంటుందన్నమాట. ఈ క్రిస్మస్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండ్ స్నేహితులు కూడా చక్కగా హ్యాపీగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.